హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మ్యాక్సిమం అండ్ మినిమమ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇందులో వర్కింగ్ రూల్ వచ్చేసరికి మనకి నార్మల్గా క్వశ్చన్లో ఒక ఫంక్షన్ అనేది ఇస్తారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై యొక్క ఆ టర్మ్స్లోనే మనకి ఫంక్షన్ అనేది ఇస్తే ఇచ్చిన ఎఫ్ అనే దాన్ని డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై అని చేసి వాటికి ఈక్వల్ టు 0 అని చూపిస్తే మనకి సమ్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో అవి ఒక సమ్ రూట్స్ లాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన ఎల్ఎంఎన్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎల్ అంటే ఏంటి అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. మనం ఆల్రెడీ డో ఎఫ్ బై డో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు మనకి ఎల్ అనేది వస్తుంది. అదేవిధంగా డో ఎఫ్ బై డో ఎక్స్ అనే దాన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే దానికి మనకి ఏమొస్తుంది అంటే ఎం వస్తుంది. నెక్స్ట్ ఎన్ వచ్చేసరికి ఈ డో ఎఫ్ బై డో వై ఆల్రెడీ చేస్తాం కదా, దానికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే మనకి ఎన్ వాల్యూ అనేది వస్తుంది. సో మనకి ఎల్ వస్తుంది, ఎం వస్తుంది, ఎన్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో మనం ఫైండ్ అవుట్ చేసేసాక ఎల్ఎన్ మైనస్ ఎం స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఎల్ అనేది లెస్ దెన్ 0 అయితే అది మ్యాక్సిమం అవుతుంది. అదేవిధంగా ఎల్ఎన్ మైనస్ ఎం స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యి ఎల్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే అది మినిమం వాల్యూ అవుతుంది. లేదు గ్రేటర్ దెన్ అవ్వకుండా ఈక్వల్ టు అయితే అక్కడ నో కన్క్లూజన్, ఇంకా కన్క్లూజన్ ఏమీ ఉండదు. సో ఇది వర్కింగ్ రూల్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ అని చూద్దాం. ఎగ్జామిన్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై x power of 4 plus y power of 4 minus 2x square plus 4xy minus 2y square. So x greater than 0, y greater than 0 for extreme values. So first of all మన సొల్యూషన్ రాసేటప్పుడు మనకి ఏ క్వశ్చన్లో ఏమైతే ఇచ్చారో ఫస్ట్ అది రాసుకోవాలి. ఇప్పుడు కూడా గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ 2y స్క్వేర్. ఇప్పుడు ఏం చేయమని చెప్పాను నేను? ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై అని ఫైండ్ అవుట్ చేసి వాటికి ఈక్వల్ టు 0 అనే దాన్ని మనం అప్లై చేయాలని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది కదా, దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేయాలి పార్షియల్గా. అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి, మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 అంటే 4x క్యూబ్. అదేవిధంగా వై పవర్ ఆఫ్ 4 అనేది ఏమవుతుంది, అక్కడ ఎక్స్ టర్మ్స్ లేదు కాబట్టి అది 0 అవుతుంది. సో ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్గా డిఫరెన్షియేషన్ ఏంటి 2x. మరి 2 ఇంటూ 2x అంటే 4x మైనస్ 4x. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. సో 4 ఇంటూ 1 ఇంటూ వై అంటే ఏమవుతుంది మనకి ప్లస్ 4y అవుతుంది. మరి ఈ టర్మ్ ఏమవుతుంది, ఎక్స్ లేదు కాబట్టి అది 0 అవుతుంది. అదేవిధంగా డో ఎఫ్ బై డో వై కూడా చేస్తాం. ఏంటి, ఎక్స్ పవర్ ఆఫ్ 4 అనేది వై టర్మ్స్ లేదు కాబట్టి 0 అవుతుంది. వై పవర్ ఆఫ్ 4 అనేది 4y క్యూబ్ అవుతుంది. సో ఇవన్నీ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మైనస్ 2x స్క్వేర్ చూస్తే ఇక్కడ కూడా మనకి వై టర్మ్స్ లేవు. అదేవిధంగా 4xy చూస్తే వై టర్మ్ ఉంది. సో వై అంటే ఏంటి, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై అంటే 1. సో 4 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే 4x. సో ఇక్కడ వై టర్మ్ ఉంది కాబట్టి వై స్క్వేర్, 2 ఇంటూ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి 2y. సో 2 ఇంటూ 2y అంటే 4y మైనస్ 4y. ఓకేనా, మీకు ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయడం రావాలి. చేస్తే ఇక్కడ మనకి M1 అంతా చాలా ఈజీ. మ్యాక్సిమం పార్షియల్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ వీటి మీదే సమ్స్ ఉంటాయి M1, ఓకేనా. ఫార్ములాస్ బేస్డ్ మీద ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై టు బి మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్. సో ఇక్కడ మనం మ్యాక్సిమమ్ మినిమమ్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0 ని చేయాలన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0, డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0. మరి డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి వచ్చింది 4x క్యూబ్ మైనస్ 4x ప్లస్ 4y ఈక్వల్ టు 0. అదేవిధంగా 4y క్యూబ్ ప్లస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0. సో 4 అనేది కామన్ తీస్తాము. ఆ 4 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి మనకి 0 అయిపోతుంది. సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ప్లస్ వై అనేది అటువైపు పంపించేస్తే రైట్ సైడ్ పంపించేస్తే మైనస్ వై అవుతుంది. సో దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. అదేవిధంగా ఇక్కడ 4 అనేది కామన్ తీస్తే ఆ 4 అనేది ఇటువైపు వెళ్ళిపోతే డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేస్తే 0 అయిపోద్ది కదా, 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి 0. సో వై క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. ఈ మైనస్ వై అనేది ఇటువైపు వచ్చేస్తే ప్లస్ వై అయిపోతుంది. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తాం. అంటే యాడ్ 1 and 2 చేస్తే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్
ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ వై. సో ఏంటి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ వై. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ నేను ప్లస్ చేశాను, రైట్ సైడ్ ఉన్నవన్నీ రైట్ సైడ్ నేను యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిన తర్వాత మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనేది క్యాన్సిల్ చేశాను. తర్వాత ఇక్కడ ఎక్స్ క్యూబ్ మిగిలింది, ఇక్కడ వై క్యూబ్ మిగిలింది, ఇక్కడ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయితే 0 మిగిలింది. సో ఇదేంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్మాట్లో ఉంది. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్మాట్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్గా రాసుకోవచ్చు. నేను అదే. సో ఇక్కడ ఏ అంటే ఏంటి? ఎక్స్, బి అంటే ఏంటి? వై. సో ఏ ప్లస్లోని బీ ప్లస్లోని ఎక్స్ వైని సబ్స్టిట్యూట్ చేసి ఆ ఫార్ములా అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ ఫార్ములా అనేది రాసేసి ఈక్వల్ టు 0 అనేది మనం రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 మనం విధంగా రాసుకోవచ్చు అన్నమాట. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అంటే ఏంటి వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మైనస్ వై వచ్చింది. ఈ మైనస్ వై అనేది మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ ప్లస్లోన మనకి ఏమవుతుంది? మైనస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్లో మైనస్ వై ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. మైనస్ వై స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 3y స్క్వేర్ కాబట్టి 3y స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి ఇక్కడ? సో y అంటే 0, 3y స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్న y ఈక్వల్ టు 0 అన్న ఒకటే. ఇక్కడ y ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఈ y వాల్యూ తీసుకుని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x ఈక్వల్ టు 0 అవుతుంది. హెన్స్ 0,0 ఈజ్ ఏ స్టేషనరీ పాయింట్. స్టేషనరీ పాయింట్ లేదంటే రూట్స్, మన నార్మల్ లాంగ్వేజ్ రూట్స్ కూడా అనుకోవచ్చు, స్టేషనరీ పాయింట్ అన్నమాట. సో ఓకేనా? సో ఈ విధంగా అయినా 0,0 అనేది వస్తుంది. లేదంటే ఇంకెలా వస్తుంది అంటే మనకి ఇక్కడ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మైనస్ వై అనేది వచ్చింది. సో మైనస్ వై అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1లోన మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ఇన్. సో అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అనే దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 ఏంటి వచ్చింది? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ తర్వాత ప్లస్ వై ఈక్వల్ టు 0. ఓకేనా? ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. మరి ప్లస్ వై అంటే ఏంటి? ఇక్కడ మనకు మైనస్ వై అంటే ఎక్స్, మరి ప్లస్ వై అంటే ఈ మైనస్ అనేది ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఎక్స్ మైనస్ 2x ఈక్వల్ టు 0. ఇక్కడ నుండి ఎక్స్ అనేది కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఈ ఎక్స్ అనేది ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 0కి మనం ఇచ్చేస్తాం. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. అలా అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 2 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2 అనేది అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు 0 తెలుస్తుంది, వై ఈక్వల్ టు 0 అని తెలుస్తుంది. ఓకేనా? అంతే కదా. మరి ఈ 0 వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈక్వల్ టు కూడా 0 కదా. సో ఇక్కడ ఏంటి? ఎక్స్ అనేది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అంటే ఏంటి? ఎక్స్ అనేది ప్లస్ రూట్ 2 అయితే వై అనేది ఏమవుతుంది? మైనస్ రూట్ 2 అవుతుంది. ఒకవేళ ఎక్స్ అనేది మైనస్ రూట్ 2 అయితే వై అనేది ఏమవుతుంది? ప్లస్ రూట్ 2 అవుతుంది. సో ఇక్కడ మనకి 3 వైవ్స్ సో ఇక్కడ మనకి 3 రూట్స్ అనేవి వచ్చాయి, లేదంటే 3 స్టేషనరీ పాయింట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే సో ఇక్కడ వరకు అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే LMN సో వీటిని అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. LMN ఫైండ్ అవుట్ చేసి మ్యాక్సిమం ఏంటి మినిమం ఏంటి అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్కి ఎంకి ఎన్కి ఫార్ములాస్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఆ ఫార్ములాస్ సో అంటే ఏంటి? డో ఎఫ్ బై డో ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేస్తే అది ఎల్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే అది ఎమ్ అవుతుంది. నెక్స్ట్ ఈ డో ఎఫ్ బై డో ఏకి విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే అది ఎన్ అవుతుంది. సో ఆ విధంగా మనం వీటికి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే డో ఎఫ్ బై డో ఎక్స్కి మళ్ళీ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి? 3x స్క్వేర్. సో 3 × 4 అంటే 12x స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎక్స్ అంటే 1 కాబట్టి 4 అవుతుంది. అదేవిధంగా ఈ ఎమ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఏంటి? ఈ ఎక్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, వై ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటాం. అంటే ఫస్ట్ పాయింట్స్ మనకి ఏంటి? ఎక్స్ 0 0 వచ్చాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 వై ఈక్వల్ టు 0 వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఇవి తీసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ చేస్తాం. 12x స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి? 0. సో 12 0
హోల్ స్క్వేర్ అన్నా మనకు జీరో కాబట్టి అలా ఉంచేస్తాం. అంటే ఏంటి -4 అంటే 12 ఇంటూ 0 అంటే 0. సో -4 అనేది మిగులుతుంది. -4 అనేది లెస్ దెన్ 0. అదేవిధంగా m అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ 4 వచ్చింది. m అంటే ఏంటి, ఇక్కడ ∂f/∂x ఉంది, దానికి విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి 0 అయిపోద్ది. ఇక్కడ ఒక్క దగ్గర y ఉంది, మరి yకి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి 1 కాబట్టి 4 ఒకటే మిగులుతుంది అనమాట. సో ఇక్కడ 4 అనేది ఒకటే ఉంది కాబట్టి అది గ్రేటర్ దెన్ 0. అదేవిధంగా ఈ n అనేది చూసేసరికి 12 ఇంటూ 0 అంటే 0. సో ఇక్కడ ఏం మిగులుతుంది, -4 మిగులుతుంది, అంటే లెస్ దెన్ 0. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి, ln వాల్యూస్ వచ్చేసాయి. మనకేం కావాలి, ln -m² అనేది గ్రేటర్ దెన్ 0 అవునా కాదా చూడాలి. మరి ఇక్కడ ln -m² వచ్చేసరికి l అంటే ఏంటి -4 ఇంటూ n అంటే -4 ఇంటూ -4 మైనస్ m అంటే 4 స్క్వేర్. సో -4 ఇంటూ -4 అంటే +16 -4² అంటే 16 16 అంటే 0 వస్తుంది అనమాట. అంటే ఏంటి ఇక్కడ హెన్స్ ln -m² ఈక్వల్ టు ఏమైపోయింది, 0 అయిపోయింది. మనకేం కావాలి, గ్రేటర్ దెన్ 0 కావాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో నేను వర్కింగ్ రూల్ చెప్పినప్పుడు ln -m² అనేది ఈక్వల్ టు 0 అయితే అక్కడ ఏంటి నో కన్క్లూజన్ అని నేను చెప్పాను ఆల్రెడీ. సో అంటే ఎట్ 0,0 f హ్యాస్ నో ఎక్స్ట్రీమ్స్, లేదంటే నో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని కూడా చెప్పచ్చు. సో దీనికి ఇంకా నో ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఒకవేళ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి, √2 - √2 +√2 -√2 అంటే అదేవిధంగా మనకి x ప్లేస్లోన √2 అనేదాన్ని, నెక్స్ట్ y ప్లేస్లోన -√2 అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏంటి √2 హోల్ స్క్వేర్ కదా. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే 12 2s are 24. సో 24 - 4 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. 20 అనేది గ్రేటర్ దెన్ 0. అదే మళ్ళీ m అంటే ఏంటి, డైరెక్ట్గా 4 కాబట్టి 4 అనేది ఏంటి ఆల్రెడీ మనకి గ్రేటర్ దెన్ 0. అదేవిధంగా n అంటే -√2. సో ఆల్రెడీ √2 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్లోనే మనకి ఏమైపోతుంది, హోల్ స్క్వేర్లో మనకి ప్లస్ అయిపోతుంది. అలాగే రూట్కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 12 2s are 24 -4 అంటే 20 గ్రేటర్ దెన్ 0. మరి ln -m² కావాలి కదా. సో l అంటే ఏంటి 20, n అంటే ఏంటి 20. సో 20 ఇంటూ 20 అంటే 400. అదేందుకు -m అంటే ఏంటి 4 హోల్ స్క్వేర్. సో -16. సో 400 - 16 అంటే 384 గ్రేటర్ దెన్ 0. సో ln -m² అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యింది. అండ్ l అనేది గ్రేటర్ దెన్ 0. l అనేది ఏంటి గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇక్కడ ఏంటి మనకి √2 - √2 వచ్చినప్పుడు ఏమవుతుంది, మినిమం అవుతుంది. f హ్యాస్ మినిమం. తర్వాత మనం మినిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనం మినిమం వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మనకి ఇప్పుడు మినిమం వాల్యూ కావాలి అంటే ఏం చేస్తామంటే ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ క్వశ్చన్ దగ్గర మనం ఆల్రెడీ ఏమని తీసుకున్నాం, ఇప్పుడు వాల్యూస్ అనేవి ఎలా తీసుకున్నామంటే x అనేది వచ్చేసరికి √2 అని, y వాల్యూ వచ్చేసరికి -√2 అని తీసుకున్నాం కదా. ఈ x y వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ఏదైతే √2 -2 అని తీసుకున్నాం అవి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటి √2 ⁴ ప్లస్ -√2 ⁴ -2 ఇంటూ √2² ప్లస్ 4 ఇంటూ √2 -√2 -2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, మనం √2 ఇంటూ 4 ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అవునా. అదేవిధంగా ప్లస్ -√2 ఇక్కడ కూడా ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఇక్కడ -2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, √2 ఇంటూ √2. సో ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్. ఇక్కడ ఏంటి రాసుకోవచ్చు, √2 ఇంటూ √2 అంటే 2గా రాసుకోవచ్చు కాబట్టి 4 ఇంటూ 2గా. సో √2 ఇంటూ √2. ఓకేనా. అంటే ఏంటి √2 ఇంటూ √2 అంటే 2 రూట్లు ఉన్నట్టు, అంటే √2ని హోల్ స్క్వేర్ అంతే కదా. సో ఇదన్నా ఒకటే కదా, √2 ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఇక్కడ అదే దాన్ని మనం హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 మిగులుతుంది. సో మనం ఇక్కడ డైరెక్ట్గా 2 అని వేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే -2 ఇంటూ 2 అనేది మిగులుతుంది. ఓకే. ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ 4ని 2 ఇంటూ 2 అని రాసుకున్నాం కదా. ఇక్కడ ఉన్న ఈ 2 ఇక్కడ ఉన్న ఈ √2 ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఒక 2 ఉంది కదా మరి. సో ఇంకా ఒక 2 ఉంది కదా, దాన్ని ఏం చేస్తాం అంటే 2² అంటే ఏంటి 4 ప్లస్ ఇక్కడ కూడా రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, 2కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకో 2 ఉంది కదా, దాన్ని మనం 4 రాసుకుంటే ఇక్కడ మైనస్ ఉందని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఆల్రెడీ స్క్వేర్ చేస్తున్నప్పుడే అది ప్లస్ అయిపోతుంది.
వస్తుంది. మనకి ఇక్కడ 2 ఇంటూ 2 ఇంకా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 ఇంటూ 2 4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 4 ఇంటూ 2 అంటే ఎంత, -8, -2 ఇంటూ 2 అంటే 4, ఇక్కడ +4, ఇక్కడ -4, ఇక్కడ +4, ఇక్కడ -4 అయితే టోటల్గా ఎంత మిగిలింది మనకి, -8 అనేది మిగిలింది. అంటే మినిమం వాల్యూ అనేది ఎంత మనకి -8. సో ఇక్కడ మనం అదే రాసుకుంటాం, ఇక్కడ వాల్యూ ఎంత -8 అని రాసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మనకి ఏంటి, రూట్ మైనస్ రూట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు రూట్ కూడా చేస్తాం, అంటే x ప్లేస్లో -రూట్ని y ప్లేస్లో రూట్ తీసుకుంటాం. సేమ్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మైనస్ ఆల్రెడీ స్క్వేర్లో పోతుంది కాబట్టి 12 2 24 -4 అంటే >0, 20 >0. సేమ్ వాల్యూస్ అనేవి వస్తాయి, ఇక్కడ ఎలా అయితే వచ్చాయో అవే వాల్యూస్ వస్తాయి. సో అప్పుడు ఏంటి, ఇక్కడ -రూట్ అనేది కూడా ఇక్కడ ఏమైపోతుంది మరి, >0, ఇది వచ్చేసరికి ఇది కూడా >0. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి, మినిమం ఎక్స్ట్రీమ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ రూట్ ఎలా అయితే మనం రూట్ అనేది ఎలా అయితే అప్లై చేస్తామో, ఈ రూట్ అనేది కూడా మనం క్వశ్చన్లో అప్లై చేస్తే మనకి ఏంటి, రెండు సేమే కాబట్టి -8 అనేది మినిమం వాల్యూ కింద వస్తుంది. మీకు ఆల్రెడీ చూపించాను మనం మినిమం వాల్యూ ఎలా చేయాలో. సో ఈ రెండు రూట్స్ ఒకలాంటివే కానీ +లోనే డిఫరెన్స్ ఉంది. మనం ఆ హోల్ స్క్వేర్ అనేది చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ మైనస్ అనేది పోతుంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, -8 అనేది దీనికి కూడా మినిమం వాల్యూ కింద వస్తుంది. ఇది మనకి. సో ఓకే కదా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో ప్రాబ్లం అని చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.